మన వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచిన మహా గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆమె అన్నారు. కేసీఆర్ కావాలి అంటూ కేసీఆర్ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు రాబోతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, PACS చైర్మన్ బాదే చంద్రం, కొండలరెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు అహ్మద్, ఐలయ్య, ఏసుపాల్ తదితరులు పాల్గొన్నారు. 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను, అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ వచ్చు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతేనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి, తటాకాలు నింపి, మరి మిషన్ కాకతీయ తెచ్చి, మిషన్ భగీరథ తెచ్చి, అదే కాకుండా మన నీళ్ళను కూడా సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణను 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ కావాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే ఆగమైన మా బతుకులు మళ్ళీ బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే కాలం కేసీఆర్ది. కేసీఆర్ గారికి పునర్వైభవం వస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా పూర్వవైభవం వస్తుంది, తీసుకొచ్చే బాధ్యత కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి అందరి ప్రజల మన్నలు పొంది, అందరి పేద చిన్న చితక అందరి ప్రజల మన్నలు పొందింది గౌరవ కేసీఆర్ గారు. కాబట్టి రాబోయే కాలం మరి తెలంగాణ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత బోడుపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ బ్లడ్ డొనేట్ సర్టిఫికెట్ అందజేశారు. శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కారణ జన్ముడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారి 71వ జన్మదినం పురస్కరించుకొని రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు వృక్షార్చన అంటే ఏడ కూడా చెట్లు పచ్చదనంతో ఉండాలని చెప్పేసి ఒక అంకుటిత దీక్షతో హరితహారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని కవిత పిల్లల ఆశ్రమంలో పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది. ఈ పండ్ల మొక్కల వల్ల పెద్ద అయిన తర్వాత అద్భుతమైన పాలనను గత 10 సంవత్సరాలు అందించారు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు కూడా వారి యొక్క రాక కోసం చూస్తూ ఉన్నారు. తప్పకుండా వారు మళ్ళీ ఎలక్షన్లో
మూడోసారి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కావున కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా వారి యొక్క ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజల పక్షాన అలాగే రామగుండం బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ బిల్లా రంగాలు కొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. రాజకీయ లబ్ధి కోసం నాటకం ఆడుతున్నారని, రాహుల్ గాంధీ కులం మతం అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం ఆడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బంజి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డైరెక్టర్లు ఎవరు లేరు, తెలంగాణలో వస్తారు. ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నదిరా నాయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ 3 ఎమ్మెల్సీలో మేమే గెలుస్తామని చెప్పడానికి ఢాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీ రాజకీయ దివాళా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ ను మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు. ఇద్దరు రాష్ట్రానికి 2 మంత్రులు ఉండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీదంతా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందాన మీకు ఏ పునాదుల మీద, ఏ నెహ్రూ పునాదుల మీద, ఏ రాజీవ్ గాంధీ పునాదుల మీద, ఏ ఇందిరా గాంధీ పునాదుల మీద, ఏ కాంగ్రెస్ పునాదుల మీద ఈ దేశం నిర్మించిందో తెలియదా? అధికారం కావాలి, సన్నాసులకైనా అధికారం కావాల్సిందే గాని ప్రజల కొరకు మీరేం చేయరు. మళ్ళీ కులాల కుంపట్లు, మతాల ఇలా మారణ హోమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని చూసి పుసుక్కున వీళ్ళ వైపు ఓట్లేసేది తెలంగాణ ప్రజలు. వీళ్ళతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. వీళ్ళ పార్టీ రేపు భూస్థాపితమయ్యే స్థితిలో ఉంది. అది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. వీళ్ళని చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో సుందరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోనాల వెంకటస్వామి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. 9 గ్రామాల పంచాయతీల పరిధిలోని 17 మంది నిరుపేద మహిళలకు 25 కేజీల బియ్యం బస్తాతో పాటు 17 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మహానీయులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్ల పుట్టినరోజులు ఎలా గుర్తుపెట్టుకుంటామో అలాగే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహనీయుడైన కేసీఆర్ పుట్టినరోజును కూడా మనం గుండెల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ 17 మంది ఆడబిడ్డలు, అదే ఒక్కొక్కరికి 17 రకాల నిత్యావసర వస్తువులు కేసీఆర్ బర్త్డే 17వ తేదీని పురస్కరించుకుని అందజేయడం జరుగుతుందమ్మా. ఒక్కరికి 17 అన్నమాట. సో దయచేసి మీరు ఇవన్నీ స్వీకరించాలి. ఈ యొక్క 17వ నెంబరు ఎందుకు ప్రత్యేకంగా 17నే ఎంచుకున్నామనంటే కేసీఆర్ సార్ బర్త్డే 17. మీరు ప్రతిసారి గుర్తుంచుకోవాలి. ఒక అంబేద్కర్ యొక్క పుట్టినరోజుని ఎట్లా గుర్తుపెట్టుకుంటాము, మహాత్మా గాంధీ పుట్టినరోజు ఎట్లా గుర్తుపెట్టుకుంటాము, అలాగే కేసీఆర్ బాబు ఏదైతే పుట్టినరోజు ఉందో అది గుర్తుపెట్టుకోవాలనే ఆకాంక్షతోని ఈ సంకల్పించుకున్నాం ఈ కార్యక్రమాన్ని. దయచేసి మీరందరూ 17 తారీఖును గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ సార్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీరందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను ఎంపిక చేసిందని, ప్రభుత్వం అందించే సహాయంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అన్నారు. గద్వాల జిల్లా ఇట్క్యాల మండలంలో బట్లదిన్నె గ్రామంలో ఇందిరమ్మ ఫేజ్ 1 ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి ఆయన గ్రామంలో లబ్ధిదారుల ఇండ్ల స్థలాలను పరిశీలించారు. కొత్త ఇళ్లు నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగింది. అంటే మీ ఊరు ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని ఎంచుకొని అక్కడ ఉన్న అర్హులందరికీ ఇల్లు ఇవ్వడం జరిగిందని. సో మీ మండలంలో, ఎర్రవెల్లి మండలంలో మీ ఊరు అనేది ఎంచుకోబడింది.
సో మీ అందరు కూడా చాలా అదృష్టవంతులు అనమాట. సో మిగతా ఊర్లో దఫాల వారిగా ఇల్లు వస్తాయి, కానీ మీకు దాదాపు ఎలిజిబుల్ అందరికి కూడా ఇప్పుడే ఒకేసారి ఇల్లు వచ్చే విధంగా అయింది. సో మీరు అందరు కూడా ఇప్పుడు మీకు కలెక్టర్ గారు అప్రూవ్ చేసి శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చి ఉంటారు. సో మీరు మీ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాలి. సో మీకు దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే, దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు అడగొచ్చు. అందుకే మేము కూడా వచ్చి మీతో ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడడానికి వచ్చినాం. సో ఈ పథకం అనేది ప్యూర్లీ లబ్ధిదారులే చేసుకునే పథకం ఇది. దీంట్లో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రభుత్వం వచ్చి మేము పెత్తనం చేయడం కానీ అలాంటిది ఉండదు. మీకు పత్రం ఇచ్చేసాము, శాంక్షన్ పత్రం, మీరు మీ ఇష్టానుసారం మీరు కట్టుకోవచ్చు. మీకున్న జాగాలో మీకు ఎట్లా నచ్చిందో పొడుగుగా కట్టాలంటే కట్టొచ్చు, వెడల్పుగా ఇల్లు కట్టాలంటే కట్టొచ్చు, చదరపుగా కట్టాలంటే కట్టుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మీరు ఒక రూమ్ వెనకాల ఒక రూమ్ అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు మేస్త్రీలు ఉంటారు, వాళ్ళు కూడా మీకు చెప్తుంటారు. దీనికి ఇప్పుడు మీకు పత్రం ఉంది కాబట్టి మీరు వెంటనే మొదలు పెట్టుకోవచ్చు. మీరు మొదలు పెట్టుకోగానే పంచాయతీ సెక్రటరీ వచ్చి ఫోటో దిగుతారు. అంటే ఫ్రెష్ గా కొత్త ఇల్లు మాత్రమే దీంట్లో అలౌడ్. అంటే నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, దాన్ని కూడా ఫోటో తీసి 5 లక్షలు ఇవ్వండి అంటే స్కీమ్ లో ఉండదు. మీకు తెలుసు కదా, కొత్త ఇల్లు ఇప్పుడు కొత్తగా పునాది తీయాలి. ఆ పునాది స్టేజ్ నుంచి ఫోటో తీయడం జరుగుతుంది. సో కంప్యూటర్ లో ఆ పునాది ఫోటో ఉంటుంది. బీజేపీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని జూపల్లి ఆరోపించారు. అంటే లోపాయికారి ఒప్పందంగా బీజేపీ పార్టీకి గెలిపించడం కోసమే పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదనేది స్పష్టమైతా ఉంది. రెండవది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఇలా ప్రధానంగా పోటీ ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉంది. ఎందుకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మేధావులందరూ, నిరుద్యోగ యువత, పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సింది. ఒకసారి వెనక్కి వెళితే ఆనాడు బీజేపీ ప్రభుత్వ హయాంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టకుండా పక్కకు పెట్టడం జరిగింది. అంటే పూర్తి మెజార్టీ ఉండి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా మొట్టమొదటిగా 20 సంవత్సరాల కింద రావాల్సిన తెలంగాణ 20 సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ. రెండవది, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. అదే నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో గుండు సున్నా ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడనేమో పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి కొత్త రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. మేము ఇవ్వద్దని అనలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం ఏం పాపం చేసింది? ఎందుకు నిధులు ఇవ్వలే? అదే ఉత్తరప్రదేశ్ కు, అదే బీహార్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రు? ఏ లెక్క ప్రకారం ఇచ్చిండ్రు? పోనీ గడిచిన 10 సంవత్సరాలు మీరు ఎంత గొప్పగా ఉపన్యాసిస్తా ఉన్నారో బీజేపీ పార్టీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేంది? వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా? వాళ్ళ ఆదాయంలో మార్పు వచ్చిందా?
రాహుల్ గాంధీ కులంపైన బీజేపీ నాయకులు కురచ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అలాంటి కుటుంబానికి మతం కులం ఆపాదించడం బీజేపీ నేతల సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనమని రామచంద్ర నాయక్ అన్నారు. కేంద్ర మంత్రులన్న ఇంగితం కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేదని, కులం మతం గురించి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. మహా ఉక్కు మహిళ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని తెచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాజీవ్ గాంధీ గారు మరి వారసుడు రాహుల్ గాంధీ గారి కులాన్ని మరి వ్యక్తిగతంగా విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పూల నరసింహగౌడ్ గారు మీరు ఒక వైద్య వృత్తి చదివిన, ఉన్నత చదువు చదివిన ఒక వ్యక్తిగా బీసీ బడుగు బలహీన వర్గాల మరి పక్షపాతిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే దాని మీద పోరాడాల్సిన మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కించపరచడం, కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సబబు కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో పాలసీలు, ఎన్నో సప్లాన్లు, అదేవిధంగా దేశాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాంగ్రెస్ గాంధీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బండి సంజయ్ గారు, పూల నరసింహగౌడ్ గారు నిజంగా బీసీలు అయితే బీసీల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ సమర్థిస్తున్న రాహుల్ గాంధీ గారిని మీరు అభినందించాల్సిన. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనగాం జిల్లా దేవరపల మండల కేంద్రంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఉద్యమ నాయకుని జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Long live KCR, long live. Long live, long live. KCR, long live. Nayakattu. 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 గిరిజన రైతులకు డీ పట్టాలు ఇవ్వడం లేదని మన్యం జిల్లా పార్వతీపురం మండలం పంచాయతీ సీతంపేట గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పీఓ కలెక్టర్ కార్యాలయానికి గిరిజన రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. జీడి మొక్కలు సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం దౌర్జన్యం చేసి లాక్కుంటున్నారని గిరిజనులు తెలిపారు. ఈ రోజు పార్వతీపురం కోర్టులో 2 కేసులకి 13 మంది మీద కేసులు పెట్టున్నారు. దీనికి తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు చేతికి వచ్చినటువంటి జీడి పంటను నాశనం చేయడం కోసం, మొత్తం నాశనం చేయడం కోసం ఈ రోజు ఫారెస్ట్ గార్డు, అదేవిధంగా ఫారెస్ట్ అందరూ కలిసి సీతంపేటలో గిరిజన సాగు చేసుకుంటున్నటువంటి జీడి తోటల్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 జేసీబీలు పెట్టి ఈ రోజు నాశనం చేస్తూ ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారిని స్పందించి, ఎందుకంటే కోర్టులో కేసులు నడుస్తుండగా గిరిజనులందరూ కూడా మా భూములను చెప్పేసి మా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసులు నడుస్తా ఉన్నారు. ఈ కోర్టులో కేసులు నడుస్తుండగా కూడా ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు కోర్టు ధిక్కరణ చేసి ఈ రోజు జీడి మొక్కల్ని తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద కలెక్టర్ గారు పీఓ గారు స్పందించి వెంటనే ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకుని జేసీబీలతో పనిపించి గిరిజనులకి రక్షణ కల్పించి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి కోడి భూములకి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 50 కుటుంబాల గిరిజనులు గత 25 సంవత్సరాల నుంచి
మాకు పదవులు ఇచ్చారు కానీ కనీస గౌరవం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పరిషిత్ రాజు సర్పంచులు కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామాలలో మాకు తెలియకుండా కనీసం ఉపాధి పనులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకుంటున్నారని సర్పంచులందరూ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు అర్హత కల్పిస్తామని, అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి మమ్మల్ని నట్టేట ముంచారని వాపోయారు. మాకు చెప్పి అన్ని చెయ్యాలని మా అందరం కలిపి రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము. ఇది ఒక్కొక్క సర్పంచ్గా వాటర్ రమేష్ అనే వ్యక్తిని గారు మాట్లాడుతున్నాను. యాక్చువల్ గ్రామ సర్పంచ్ విలువల గురించి ఎన్నో మాటలు గత ప్రభుత్వంలో చెప్పిన మా రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షులైన వైవివి రాజేంద్ర ప్రసాద్, తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా పంచాయతీరాజు మంత్రివర్యులైన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకొని మా బ్యాక్ బోన్ అయిన ఎన్ఆర్జీసీ 2005 చట్టం ప్రకారంగా మాకు కలగవలసిన హక్కులు కలగకుండా ఈ రోజు క్షేత్రస్థాయి అధికారి నుండి గ్రామాభివృద్ధి పనుల వరకు సర్పంచ్ని తీర్మానాలు లేకుండా ఏ వార్డు మెంబర్లు గ్రామ సభల ద్వారా గాని, ఏ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా గాని. కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూతరేకులు తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని మరికొన్ని షాపుల యజమానులు తమ షాపులను మూసివేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆత్రేయపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పూతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజ్ గా 4 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ 1 రొక్కయ్య, 2 శ్రీకాంత్ చౌదరి గారు, నెంబర్ 3 సుబ్బారావు గారు, ఇంకొకతను ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వేరే వేరే షాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్ లో ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు 150 కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ అతనిపై చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఈ స్టాక్ ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ విధిగా బ్రాండెడ్ డి ప్యాకెట్స్ తోటే మీరు పూతరేకులు తయారు చేయాలి. మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ డి అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు. తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడద్దు. ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఘీనే వాడండి. స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపార అభివృద్ధి చేసుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్ గా చేస్తాం. ఇప్పుడు 3 చోట్ల 3 శాంపిల్స్ తీసాం. అట్లానే పూతరేకులు కూడా శాంపిల్ తీస్తున్నాం. మొత్తం 8 శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. స్టాక్ ఒకసారి 10 కిలోలు, ఒకసారి 150 కిలోలు ఘీ సీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల బ్రాండెడ్ ఘీస్ ఉండే అయినా కూడా వాటిని కూడా శాంపిల్ ఇచ్చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. మీ ద్వారా ఈ వ్యాపారస్తులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నెయ్యితో పూతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ఏ విధమైన తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. క్వశ్చన్స్ ఉన్నాయి. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలో కొండపోడు భూమి నుండి అక్రమంగా గ్రావెల్ మట్టిని తరలిస్తున్న 2 ట్రిప్పర్ లారీలను జేసీబీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజవొమ్మంగి మండలం తెల్లకొండ గ్రామంలో కొండపోడు రైతు పాంగి జాంబ్రికి చెందిన కొండపోడు పట్ట భూమి నుండి హైవే రోడ్డు నిర్మాణం నిమిత్తం అక్రమంగా హైవే అధికారులు గ్రావెల్ మట్టిని తరలించిపోతుండగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మట్టిని తవ్వుతున్న జేసీబీని 2 ట్రిప్పర్ లారీలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఇప్పుడు రాజవొమ్మంగి మండలంలోని తెల్లకొండ గ్రామం వద్ద ఉన్నాము. మరి ఈ తెల్లకొండ గ్రామంలో హైవే నిర్మిస్తున్నారు. ఆ హైవే నిమిత్తం ఈ తెల్లకొండ గ్రామంలో ఒక రైతు ఆర్మోఎఫ్ఆర్ పట్టా నుంచి కొంత భూములు అయితే ఇక్కడ నుంచి గ్రావెలు నూతన హైవేలోకి తోలించడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఫారెస్ట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఒక పొక్లైన్లు 2 టెప్పర్లు వారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చారు. రాజమండ్రి సెక్షన్ పనిచేస్తున్నాండి. అయితే మేము ఉదయం నుంచి రాజమండ్రి నర్సరీలో సైట్ లో ఉంటుండగా ఉదయం సుమారు 11 తెల్లగొండ ఏరియాలో ప్రొక్లైన్ తో
తవ్వుతున్నారని సమాచారం అందిందండి. వెంటనే బయలుదేరి సంఘటన స్థలానికి రాబోతుంది. 11:30 అవుతుంది. మేము వచ్చేటప్పటికి 2 లారీలు అదే కొట్లేని ఉంది, ఎవరు లేరు. ఒక 2 మాత్రం ఉండేవారు. దాంట్లో ఒక ఆయన సైట్ ఇంజనీర్ అన్నాడండి. సైట్ ఇంజనీర్ నాకు సంబంధం లేదు, నేను ఇది భరత్ కాంట్రాక్టర్ కాబట్టి నాకు ఏదైనా సంబంధం లేదని బయటకు వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే డ్రైవర్లు ఎవరు లేని కారణంగా మేము బయటికి బండి ఆఫీస్ తీసుకెళ్ళకపోయాము. పట్టరాడు కూడా ఇక్కడ మా సమస్యలోనే మా కష్టంలో ఉంచుకున్నామండి. ఇది దీని తర్వాత ఏంటంటే వాళ్ళు పట్టదారు పేరు పాంగి గంగరాజు. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.